అందరికీ నమస్కారం. కువైట్లో ఎడారి ప్రాంతంలో పనిచేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి. వివరాల్లోకి వెళితే ఎడారి ప్రాంతాల్లో సరీసృపాల వల్ల మన ప్రాణాలకు ప్రమాదం ఉంది. తాజాగా బారాలి సాల్మీ ప్రాంతంలో ఒక కోబ్రా పాము ఏదైతే ఉందో తాము ఉంటున్న ఖైమాలోకి వచ్చిందని చెప్పి ఒక కువైటీ మరియు ప్రవాసుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అలా ఎడారి ప్రాంతంలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వారిద్దరూ హెచ్చరించడం జరిగింది. అలాగే చాలామంది మన భారతీయ కార్మికులు కూడా గొర్రెల దగ్గర ఒంటెల దగ్గర పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఎడారి ప్రాంతంలో నివసిస్తున్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి సరీసృపాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా జరిగినా సరే వైద్య సహాయం అందాలంటే చాలా లేట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు కానీ పనిచేస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు పనిచేస్తూ ఉన్న ఎడారి ప్రాంతాల్లో కనీసం సౌకర్యాలు కూడా ఉండవు. ఎండకు ఎండ ఉంటుంది, చలికి చలి ఉంటుంది. అలాగే ఇసుక తుఫాన్లు వచ్చినా సరే ఇసుక తుఫాన్లో కూడా మీరు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఎడారి ప్రాంతంలో నివసిస్తున్న భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో దినదిన గండం నూరేళ్లకు అయితే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం పట్ల ఎటువంటి పాము, తేళ్ళు, జీరలు వంటి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.